మాస్టర్ సి.వి.వి. నమస్కారం. మాస్టర్ సి.వి.వి. నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు సెషన్లో శ్రీ అరవిందుల సావిత్రిలో నిర్వాణ అండ్ ద డిస్కవరీ ఆఫ్ ఆల్ నెగేటింగ్ అబ్సల్యూట్ అనే టైటిల్తో సావిత్రీదేవికి తన ఒక యోగానుభవం గురించి ఇక్కడ వర్ణిస్తున్నారు. దీన్ని తాతగారు తెలుగులో నిర్వాణము అనే టైటిల్తో 659వ పేజీ నుంచి 669వ పేజీ వరకు ఉంది తెలుగులో. ఇది ముందు ఇప్పుడు మనం ఇంగ్లీష్ వర్షన్లో బ్రీఫ్గా ఇందులో ఉన్న ముఖ్యమైన పాయింట్స్ చూసుకుందాము. నిర్వాణ ఒకటి, డిస్కవరీ ఆఫ్ ద ఆల్ నెగేటింగ్ అబ్సల్యూట్. ఆల్ నెగేటింగ్ అబ్సల్యూట్ అంటే అబ్సల్యూట్ అంటే పరిపూర్ణం, సంపూర్ణం, ఇంకా అందులో ఏది వెలితి లేదు, అనంతం. ఇక్కడ మనకి ఆ ముందున్న యాడ్జెక్టివ్ తోటి తేడా వస్తుంది. పరమాత్ముని లక్షణాల్లో హీ ఈజ్ అబ్సల్యూట్ అంటాం. ఆల్ కంటైనింగ్ అబ్సల్యూట్, అన్ని ఆనందం సంపూర్ణంగా ఉంటుంది ఆయనలో, సత్యం సంపూర్ణంగా ఉంటుంది, జ్ఞానం సంపూర్ణంగా ఉంటుంది, అన్ని సంపూర్ణాలు పూర్ణత్వంతో ఉండే అబ్సల్యూట్ అది. దానిలో అన్ని రూపాలు ఆయనే అయినా దానికి రూపం లేదు అనుకుంటూ సంపూర్ణంగా ఉంటుంది అని. ఇక్కడ ఈ అబ్సల్యూట్ అన్న పదానికి ముందు ఒక యాడ్జెక్టివ్ ఉంది, ఆల్ నెగేటింగ్ అబ్సల్యూట్. అంటే అన్నీ ఉండి పరిపూర్ణమైన అబ్సల్యూట్ కాదు, ఏది లేని శూన్యం, ఇందులో ఇంకా ఏది లేదు అనేలాంటి అబ్సల్యూట్. అటువంటి అనుభూతి కూడా యోగికి అవసరం. దాని గురించిగా సావిత్రీదేవి ఇందులో ఏం తెలుసుకున్నారు అనేది మనకి అర్థమవుతుంది. చూద్దాం. ఒకవైపు నుంచి సావిత్రీదేవి యోగానుభవం చెప్తూనే రెండో వైపు నుంచి ప్రకృతిలో వస్తున్న మార్పులు, ఆవిడ బాహ్య జీవితంలో జరుగుతున్న రోజు దైనందిన కార్యక్రమాలు ఎలా ఉన్నాయి అనేవి కూడా మనకి కాలం గడుస్తోంది అనే సూచన కింద చెప్తూ ఉన్నారు అరవిందులు. సో ఇక్కడ వానాకాలం అయిపోయిందిట. రెయిన్స్ హ్యాడ్ రిట్రీటెడ్, ద డేస్ వర్ వార్మ్ అండ్ మైల్డ్. వానాకాలం అయిపోయి చిన్నగా ఇంకా శీతాకాలం రాబోతోంది. ఆకురాలుడు కాలము, ఆ తర్వాత శీతాకాలం. గోరువెచ్చగా ఉంది, పగలు ఎండ. Autumnal moons came floating, and Savitri's life was glad, for she had found herself, knew her being's aim. సావిత్రీదేవిలో ఇప్పుడు లోపల ఒక కొత్త ఆనందం, కొత్త ధైర్యం ఉన్నాయి. ఎందుకంటే ఆవిడ తన లోపలే ఉన్న తన సీక్రెట్ సెల్ఫ్ని తెలుసుకోగలిగింది. ఆ భగవతిని తన హృదయ కమలం మీదకి ఆహ్వానించగలిగింది. కాబట్టి మునుపు లేని ధైర్యం, మునుపు లేని ఆనందం ఆమెలో ఇప్పుడు ఉన్నాయి. Though she did not reveal the marvelous change within, all beings felt marvelous change within. All beings, trees, birds, animals also felt the magic. ఆమె పైకి నాకు ఇలా దివ్య దర్శనం అయింది అనేలా ఎవరితో చెప్పకపోయినా ఆవిడ తిరుగుతూ ఉంటే ఎందుకో ప్రకృతిలో ఒక వింత ఆనందం చుట్టుపక్కలంతా వ్యాపిస్తోందిట. తెలియకుండానే చెట్లు, పక్షులు, జంతువులు అన్నీ కూడా ఈమె నుంచి ఒక దివ్య ఆనందం, ఏదో తెలియనిది వస్తోంది అనేలాంటి సంతోషం వాటిల్లో కనిపించింది. దే ఫెల్ట్ ద మ్యాజిక్. ద ఎసెటిక్స్ ఫెల్ట్ గ్రేటర్ కమ్యూనియన్. జంతువులకి, పశుపక్షాదులకి ఇలా ఉంటే అక్కడ తపస్సు చేసుకుంటున్న ఋషులు ఉన్నారు చూడండి, వాళ్ళకి ఇంతకుముందు ఎంతోసేపు ధ్యానం చేస్తే కానీ రాని యోగ పరిస్థితులు, ధ్యానంలో కాన్సన్ట్రేషను, దర్శనం, ఇటువంటివన్నీ కూడాను చాలా త్వరగా వాళ్ళకి ఆనందం కలిగేలాగా
వస్తున్నాయిట. ఎ లైట్ ఇన్వేడెడ్ ఆల్ ఫ్రమ్ హర్ బీయింగ్స్ లైట్. ఆమెలో ఉన్న ఒక జ్యోతి చుట్టుపక్కల అందరికీ వ్యాప్తవుతూ ఆనందాన్ని పంచుతోంది. హర్ న్యూ బార్న్ ప్రెడిక్టింగ్ సైట్ కుడ్ సీ అ గోల్డెన్ సర్కిల్ రౌండ్ సత్యవాన్స్ హెడ్. ఇది మనకు ఒక సంతోషం కలిగించేలాగా ఏమిటంటే, ఆమెకిప్పుడు ఇన్బార్న్ సైట్, లోపల నుంచి ఒక సుదర్శనత, వాస్తవాన్నే చూడగలిగేలాగా స్పిరిట్తో చూసే సామర్థ్యం వచ్చింది. కాబట్టి ఆ సామర్థ్యంతో ఆమె సత్యవంతుడి కేసు చూస్తే అతని తల చుట్టూ ఇప్పుడు ఒక బంగారు సర్కిల్ లాగా ఒక కాంతి కనిపిస్తోందిట. నాట్ ద ఫేట్స్ డార్క్ అండ్ లీథల్ ఆర్బ్. విధి నిర్ణయించిన ఒక నల్లని వలయం కాకుండా అతని తల చుట్టూ ఒక బంగారు కాంతి వలయం కనిపిస్తోంది. అంటే రాబోయే ప్రమాదం దాటుతుంది అనేలాంటి సూచన ఆమెకి ముందు నుంచి ధైర్యాన్ని ఇచ్చేలాగా అనుకోవాలి మనం. ఫర్ ఎ వైల్ షీ ట్రాడ్ ద గోల్డెన్ పాత్ యాజ్ షీ అండ్ సత్యవాన్ వర్ ఇన్సెపరబుల్ లైక్ ద ఎర్త్ అండ్ స్కై. మళ్ళీ ఇంకొకసారి కాలం అయిపోతోంది అనే బెంగ కంటే సత్యవంతుడు తను సంతోషంగా ఉండేలాగా రోజులు గడుపుతూ ఉంది కొద్ది రోజులు. బట్ ఇట్ వాజ్ ద సన్ బిఫోర్ ఎబిస్మల్ నైట్. కానీ ఈ ఆనందం అనేది ఒక అగాధమైన రాత్రి, ప్రళయరాత్రి, కాళరాత్రి ముందు ఉన్న ఆనందం అనేలాగా అప్పుడప్పుడు ఆవిడకి తెలుస్తూనే ఉంది. An abyss yawned suddenly beneath her heart. A vast and nameless fear dragged at her nerves. It is dread, భీతి. అనుకోకుండా ఒక రోజున ఆవిడ సత్యవంతుడు పక్కనే కూర్చుని రాత్రి ధ్యానంలోకి వెళ్ళినప్పుడు an abyss yawned suddenly beneath her heart. ఆమె హృదయం కిందే, ఆమె హృదయాన్ని మొత్తాన్ని అందులోకి మింగేసేలాంటి ఒక అగాధం, ఒక అంతు తెలియని ఒక అగాధం సడన్గా తెరుచుకుందిట ఆవిడ హృదయం కింద. ఎ వాస్ట్ అండ్ నేమ్లెస్ ఫియర్ డ్రాగ్డ్ ఎట్ హర్ నర్వ్స్. ఒక పేరు లేని, ఇది దీనివల్ల ఈ భయం అని తెలియదు కానీ ఆ భయంకరమైన చెప్పటానికి అలివి కాని భీతి ఆవిడ నరాలన్నింటినీ పట్టి పిండేయటం మొదలుపెట్టింది. ఇట్ వాజ్ నాట్ హర్స్, హిడ్ ఇట్స్ అన్సీన్ కాజ్ అండ్ రష్డ్. అది ఆ భయము ఆవిడ మనసులో నుంచి పుట్టింది కాదు. అంటే దానికి కారణం సావిత్రి ఆలోచనల్లో, సావిత్రి హృదయంలో లేదు. ఇట్ వాజ్ ఎ ఫార్మ్లెస్ డ్రెడ్. అది ఎక్కడి నుంచో ఆమె మీదకి దూకుతోంది ఆవిడని పట్టేయడానికి. ఎ ఫార్మ్లెస్ డ్రెడ్, డెన్స్ అండ్ డార్కర్ దాన్ ద నైట్ కుడ్ బేర్. చీకటి అనేదే నలుపు రంగు, అత్యంత నలుపు. అంటే ఆ చీకటి కూడా భరించలేనంత నల్లగా ఉందిట ఆ భీతి. ఈవెన్ ద డార్క్ నైట్ కుడ్ నాట్ బేర్ ఇట్స్ డార్క్నెస్. అంత చీకటిగా, కాళరాత్రి అంటారు అందుకని. ఎన్వెలప్డ్ ద హెవెన్స్ అండ్ పొసెస్ ద ఎర్త్. ఆ చీకటి ఎంత ఎబిస్మల్ అండ్ వాస్ట్, ఎంత అనంతంగా ఉందిటంటే భూమి ఆకాశాలని మొత్తం కప్పేసేంత వాస్ట్గా ఉంది, విశాలంగా ఉంది. అండ్ విల్డ్ అట్ ఎఫేసింగ్ హెవెన్ అండ్ ఎండ్ ద ఫీబుల్ జాయ్ ఆఫ్ లైఫ్. ఆ చీకటి మొత్తాన్ని మింగేసి స్వర్గం గురించిన ఆశలు, జీవితంలో ఆనందం ఉంటుందనే ఆశ అనేలాంటివన్నీ మటుమాయం చేయాలి అనే ఉద్దేశంతో ఉంది. An ocean of terror, the force tried to blot out Savitri and her soul. అది ఒక భయం అనే సముద్రం కంటే మహాసముద్రం, ఓషన్. ఆ మహాసముద్రం తన అనంతమైన అలల్లో సావిత్రి యొక్క జీవించి ఉన్నాను అనుకుని తెలిసి ఉన్న తన ఆత్మని అంతా మింగేయాలనేలాగా సడన్గా ఎక్కడి నుంచో వచ్చి ఒక పెద్ద కెరటంలాగా కప్పేస్తోంది. దిస్ బ్లాక్ ఇన్ఫినిటీ సీమ్ టు క్రై అ మెసేజ్. ఆ విధంగా సావిత్రిని కప్పేస్తూ, పరిసరాలన్నీ ముంచేస్తూ, మాటల్లో కాదు కానీ మా సావిత్రి హృదయానికి తెలిసేలాగా ఒక సందేశం ఏదో చెప్తోంది. వితౌట్ థాట్ ఆర్ వర్డ్,
మాటల్లో కాదు, కానీ ఇది అని సావిత్రికి తెలుస్తోంది. అది ఏమి చెప్పాలనుకుంటోంది ఆ అల, ఆ చీకటి అల. ఆఫ్ అ కాన్షియస్నెస్ వితౌట్ జాయ్, ఆఫ్ లైఫ్ బ్లాంక్. అది ఆనందం అనేది లేశమాత్రం అయినా లేనటువంటి ఒక అస్తిత్వం. ఆనందం అనేది లేశమాత్రం కూడా లేదు. జీవితం అని అంటే అది ఒక శూన్యం. శూన్యం అనే జీవితం ఏం చేస్తోందిట? ఇన్ హర్ డెప్త్స్ సావిత్రి హర్డ్ ద అన్అట్టర్డ్ థాట్స్ దట్ మేడ్ అన్రియల్ ద వరల్డ్ అండ్ ఆల్ లైఫ్ మెంట్. చెప్పకుండానే ఆ సావిత్రి హృదయంలో ఆ శక్తి, పూర్తి చీకటిమయంగా ఉన్న అనంతమైన శక్తి ఏం చెప్పాలనుకుంటోంది అనేది ఈవిడికి అర్థమైంది. ఆవిడేం చేసిందిట? ఆ శక్తి దట్ మేడ్ అన్రియల్ ద వరల్డ్ అండ్ ఆల్ లైఫ్ మెంట్. ఈ సృష్టి మొత్తం మిథ్య, జీవితము నువ్వు అనుకుంటున్న లక్ష్యాలన్నీ కూడా మిథ్య అనేది ముందు బాటమ్ లైన్ అన్నమాట. అది ఫస్ట్ పాయింట్ ఇండికేట్ చేయాల్సింది. హూ ఆర్ దౌ? దౌ క్లెయిమెస్ట్ దై క్రౌన్ ఆఫ్ సెపరేట్ బర్త్, ద ఇల్యూషన్ ఆఫ్ దై సోల్స్ రియాలిటీ. ఎవరు నువ్వు? ఏదో పెద్ద ఆత్మను తెలుసుకున్నాను, నేను ఒక వేరు జీవిని అని, పుట్టానని అనుకుంటున్నావు. ఎవరు నువ్వు? హోప్ నాట్ టు బీ హ్యాపీ ఇన్ ఎ వరల్డ్ ఆఫ్ పెయిన్. ఈ ప్రపంచం నాది, ఇందులో ఆనందానికి తావు లేదు. ఈ ప్రపంచంలో నువ్వు ఆనందంతో ఉండాలి అనే ఆశని ముందే వదులుకో. ఆశ వదులుకో, నువ్వు వీల్లేదు. డ్రీమ్ నాట్ టు గివ్ అ బాడీ టు ద అన్నోవబుల్. ఎవరికీ తెలియని ఆ విశ్వేశ్వరుణ్ణి తీసుకొచ్చి, సర్వేశ్వరుణ్ణి ఇక్కడ శరీరంలో ఉంచుతాను అనేలాంటి పిచ్చి పిచ్చి ఆశలు పెట్టుకోకు, అట్లాంటి కలలు కనకు. ఆర్ కాల్ ఇన్ టు దై చేంబర్ ద డివైన్. నీ శరీరంలోకి ఇదొక దేవాలయం అని, ఇందులోకి దేవుణ్ణి ఆహ్వానిస్తానని ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు నువ్వు చెయ్యకు అని మాటల్లో కాదు, కానీ ఆ శక్తి ఎప్పుడైతే సావిత్రీదేవిని మొత్తం చుట్టుముట్టిందో, సావిత్రీదేవికి మాటలు లేకుండానే ఆ సందేశం అర్థమైంది. ఐ హ్యావ్ క్రియేటెడ్ ఆల్ ఐ డివోర్. నేను ఈ భూమి మీద మొత్తం సృష్టించింది నేను. ఇక్కడ వేరే డివైన్ గాడ్ అంటూ ఎవరు లేరు. ఐ డివోర్ ఆల్. పుట్టించింది నేను, తీసుకెళ్ళేది నేను. నేనే మొత్తం మింగేస్తాను. ఐ యామ్ డెత్ అండ్ ద డార్క్ టెరిబుల్ మదర్ ఆఫ్ లైఫ్. నేను మృత్యువుని, ఈ జీవితాన్ని పుట్టించేది నేనే. మృత్యువులోకి వెళ్ళి మళ్ళీ మృత్యువు తర్వాత అక్కడి నుంచే మళ్ళీ జన్మలోకి వస్తుంటాం, మళ్ళీ మృత్యువులోకే వెళ్తాం. కాబట్టి ఈ పునరపి జననం, పునరపి మరణం. నేను నా డార్క్ మదర్ ఆఫ్ లైఫ్. ఈ మరణం తర్వాత మళ్ళీ పెట్టించే, చీకట్లో నుంచి వస్తారు, చీకట్లోకి వెళ్తారు. ఇక్కడ ఈ సృష్టిలో వెలుగు అనే దానికి అవకాశం లేదు. ఆనందం అనేది ఇక్కడ శాశ్వతం అనేది అసలే అసంభవం. నువ్వు లేనిపోనివి ఆలోచించకు. ఐ యామ్ డెత్ అండ్ ద డార్క్ టెరిబుల్ మదర్ ఆఫ్ లైఫ్. ఈ భూమి మీద ప్రజల్ని పుట్టించే అత్యంత భయంకరమైన బాధాయుతమైన తల్లిని నేనే. మరణాన్ని నేనే పుట్టిస్తాను, నేనే సంహరిస్తాను. ఐ యామ్ కాళీ, బ్లాక్, నేకెడ్, మాయా. ద యూనివర్స్ ఈజ్ మై చీట్. ఈ సృష్టిని మొత్తం, నేను ఈ సృష్టిలో ఉన్న వాళ్ళందరినీ మాయలో కప్పి ఉంచటం కోసం నేనే తయారు చేసుకున్నాను. నేనే మాయాదేవిని, నేనే కాళీమాతని. ఏది నా హద్దు దాటి వెళ్ళదు, అన్నీ చీకట్లోకే లాక్కుంటాను. నువ్వు వెలుగు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతానని ఆశపడకు. ఓన్లీ ద బ్లాంక్ ఇటర్నల్ క్యాన్ బీ ట్రూ. సత్యం ఏమిటి? సత్యం ఈ సృష్టిలో అంటే ఏ విధమైన వెలుగు లేని, ఏ విధమైన జీవము లేని అబ్సల్యూట్ నథింగ్నెస్, అదే సత్యం. అబ్సల్యూట్ ఫుల్నెస్ కాదు, అబ్సల్యూట్ నథింగ్నెస్, అదే సత్యం. దట్ ఈస్ ద ట్రూత్. ఆల్ ఎల్స్ ఇస్ ఎ షాడో అండ్ ఫ్లాష్ ఇన్ మైండ్స్ గ్లాస్. ఒకవేళ ఇంకేదన్నా నువ్వు వాస్తవం అనుకుంటే అది నీ మనస్సు అనే అద్దం మీద నువ్వు చూసే తోలు బొమ్మలాట.
నీడలు మాత్రమే, నిజాలు కావు. దిస్ ఇస్ ద ఇంటాలరెంట్ డార్క్నెస్. వెలుగుని కిరణం కూడా భరించలేని అత్యంత చీకటిమయమైన శక్తి ఇది. నో దై సెల్ఫ్ ఎట్ లాస్ట్ ఫ్రమ్ వెయిన్ ఎగ్జిస్టెన్స్ సీజ్. నిన్ను నువ్వు తెలుసుకో ఓ సావిత్రి. వృధా ప్రయాసగా సృష్టించబడ్డాను, జీవించాలి, ముందుకెళ్ళాలి అనుకోకు. నాలో కలిసిపో. ఇట్ లెఫ్ట్ హ్యావింగ్ వాండ్ సావిత్రి ఇన్ ఎ హెవీ బ్యారన్ సైలెన్స్. నిన్ను నువ్వు తెలుసుకో, అస్తిత్వం అనేది మానుకో, అస్తిత్వం లేకుండా ఉండటం అనేది తెలుసుకో అని చెప్పి ఆ వాయిస్ వెళ్ళిపోయినప్పుడు సావిత్రి ఒక్కసారిగా కదిలినట్టుగా అయిపోయిందన్నమాట. హెవీ బ్యారన్ సైలెన్స్, ఏ విధమైన మాట మంతి లేని అత్యంత నిశ్శబ్దమైన స్థితిలో ఏమీ ఆలోచించడానికి కూడా రాక ఉండిపోయింది. దెన్ యాజ్ ఎఫ్ ద క్రై ఆఫ్ ద ఎబిస్ డ్రూ హెవెన్స్ రిప్లై. ఇంతకుముందు మూడు శక్తులు మాట్లాడితే భూమిలో నుంచి మానవులు ఆ దేవి చెప్పిన మాటలకి ప్రతిధ్వని కింద ఎలాగైతే కౌంటర్ ఆన్సర్లు ఇచ్చారో సావిత్రీదేవి సర్చ్ ఆఫ్ హర్ సోల్లో వెళ్తున్నప్పుడు ట్రిపుల్ ఫోర్సెస్, త్రిశక్తుల గురించి, అలాగే ఇక్కడ ఈ ఎబిస్ ఎప్పుడైతే ఇది కింద నుంచి వచ్చిన అరుపు, ఎప్పుడైతే ఈ విధంగా గర్జించి మొత్తం భయపెట్టేసి సావిత్రిని, చీకటి తప్ప వెలుగనేది లేదు, చీకటే సత్యం, నేనే ఇక్కడ సృష్టికర్తని, నేనే హరిస్తాను, నువ్వు తెలుసుకో, అనవసరమైన ఆశలు పడకు అని వెళ్ళినప్పుడు స్వర్గం నుంచి ఇంకొక వాయిస్ రిప్లై లాగా సావిత్రికి ధైర్యం చెప్పేలాగా వచ్చిందిట. ఎలాగా? హెవెన్స్ రిప్లై కేమ్ లైక్ ద మైట్ ఆఫ్ ద స్టార్మ్ చేస్డ్ బై ద మైట్ ఆఫ్ ద సన్. మనకి తుఫాను ఎప్పుడన్నా వచ్చిందనుకోండి, తుఫానును తరిమేసేలాగా గాలులు వస్తాయి, వాయుగుండం అటువైపుకి వెళ్ళిపోతుంది అని చెప్పి మనకి మీటియరాలజిస్ట్ కూడా చెప్తూ ఉంటారు, వాతావరణం గురించి చెప్పే సైంటిస్టు, ఎటువైపు ఏ దిశగా వెళ్తోంది అని. ఆ తుఫాను ఎంత తీవ్రంగా వస్తుందో ఆ తర్వాత గాలులు అంత తీవ్రంగా మనని ఆ తుఫానుని వేరే దిశకు పంపించి అది లైట్ అయిపోతుంది, తేలిపోయిన తర్వాత సూర్యుడు మళ్ళీ క్లియర్గా వస్తాడు. ఆ విధంగా ఈ ఎబిస్ నుంచి వచ్చిన అబ్సల్యూట్ నెగేటింగ్ డార్క్నెస్ యొక్క మెసేజ్ తర్వాత దాన్ని తరిమేసే సూర్యకిరణాలు లాంటి ఎంతో సంతృప్తికరంగా ఉండే మెసేజ్ పైనుంచి సావిత్రికి ధైర్యం చెప్పేలాగా వచ్చింది. హెవెన్స్ వాయిస్ స్పోక్ టు సావిత్రి, ఎ గ్రేటర్ వాయిస్. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో ఇప్పుడు ఈ ఎబిస్ది కనుక గ్రేట్ వాయిస్ అనుకుంటే, ఎంత గొప్ప వాయిస్ అనుకున్నా, నెగటివ్గా ఉండే ఎంత గొప్ప వాయిస్ అయినా దానికంటే పాజిటివ్గా ఉన్న వాయిస్ గ్రేటరే. కాబట్టి ఎ గ్రేటర్ వాయిస్, ఎ వర్డ్ కేమ్ డౌన్ టచింగ్ ద హార్ట్ ఫైండింగ్ ద సోల్. ఒక శబ్దము, ఒక వాణి సావిత్రికి పైనుంచి వచ్చింది. ఇది ఎబిస్ నుంచి, కింద నుంచి వచ్చి ఈమె గుండెల కింద ఒక ఆఘాతం చేసి లాగేసినట్లుగా చేసింది. ఈ వాయిస్ పైనుంచి వచ్చి సావిత్రికి సాంత్వన ఇచ్చేలాంటి మాటలు వినిపించాయిట. ఓ సోల్, బేర్ నాట్ దై కింగ్డమ్ టు ద ఫో, హైడ్ దై రాయల్టీ ఆఫ్ బ్లిస్. ఏం చెప్తోంది ఈ దివ్యవాణి? ఓ సావిత్రి, నీ దగ్గరున్న శక్తులన్నీ ఈ ఎబిస్కి తెలిసేలాగా బయటికి చూపించకు. ఒక చిన్న విత్తనంగా మొలిచి ఉందనుకోండి, దాన్ని పశువుల నుంచి రక్షించుకోవాలి. అది పెద్ద వృక్షం అయినప్పుడు పశువులు దాన్ని ఏం చేయలేవు కదా. అదే చిన్న మొక్కగా ఉంటే దాని చుట్టూ కంచె వేసి ఆ మొక్కని వృక్షం అయ్యే వరకు జాగ్రత్తగా చూసుకోవాలి, నీళ్లు కూడా పోయాలి. కానీ అదే వృక్షం అయితే మనం ఇంకా వేరే వాటరింగ్ కూడా అక్కర్లేకుండా చూసుకుంటుంది. అదేవిధంగా ఓ సావిత్రి, బేర్ నాట్ దై కింగ్డమ్ టు ద ఫో, శత్రువులకి నీ రాజ్యం మొత్తం ఇదుంది అదుంది అనేలాగా ఇప్పుడే చెప్పకు, గుప్తంగా ఉంచుకో. నీకు వచ్చిన ఈ దైవీ శక్తుల్ని, జ్ఞానాన్ని ఇప్పుడే బయటికి తెలియనీయకు. హైడ్ దై రాయల్టీ ఆఫ్ బ్లిస్, నీ దగ్గరున్న ఆ డివైన్ రాయల్ బ్లిస్, అనంతమైన ఆనందాన్ని ఒక చిన్న ముసుగులో ఉంచు.
లెస్ట్ టైమ్ అండ్ ఫేట్ ఫైండ్ అవుట్ ఇట్స్ అవెన్యూస్ అండ్ నాక్ అపాన్ దై గేట్స్ థండరస్లీ. ఎందుకంటే విధి ఎలాగైనా నిన్ను పడగొట్టాలి అని చూసేటప్పుడు విధి ఏం చేస్తుంది, నీ రహస్య స్థావరం, నీ బ్లిస్ ఎక్కడుందో దాని దగ్గరికి వచ్చి దాన్ని కూలగొట్టడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి ఇప్పుడే నీ దగ్గర ఉన్న శక్తుల్ని బయటికి చూపించకు, నీ ఆనందాన్ని కూడా అందరికీ తెలిసేలాగా చూపించకు. హైడ్ యువర్ సెపరేట్ సెల్ఫ్ టిల్ ఇట్ గ్రోస్ పార్ట్ ఆఫ్ ఎ వాస్టర్ ఎంపైర్. ఇందాక నేను అందుకే చిన్న మొక్క వృక్షం అని చెప్పిందే ఇక్కడ చూడండి. హైడ్ యువర్ సెపరేట్ సెల్ఫ్. నీకిప్పుడు నీ సెపరేట్ సెల్ఫ్లో ఏమిటి, నీ సీక్రెట్ సెల్ఫ్ నువ్వు ఒకటి అనేలాంటి ఐక్యతతో ఉండి నీకు వచ్చిన ఒక జ్ఞానము, ఆనందము అది ఇంకా విస్తృతం అవ్వాలి మొత్తం. ఇట్ మస్ట్ బీ అ వాస్టర్ ఎంపైర్. ఇప్పుడు నీది చిన్న గెలుపు. ఈ చిన్న గెలుపు అప్పుడే విశ్వ ప్రకృతిలో ఉన్న అన్ని దుష్టశక్తులు దాన్ని పడగొట్టడానికి ప్రయత్నించేలాంటిగా అందరికీ ఇక్కడి వెలుగుంది అని చూపించద్దు, దాన్ని చిన్న ముసుగులో ఉంచు. ఫర్ యువర్ సెల్ఫ్ ద సెల్ఫ్ ఈజ్ వన్, నాట్ ఫర్ ఇట్ సెల్ఫ్ ఎలోన్. ఎందుకంటే నువ్వెందుకు దాచాలంటే దీన్ని, నీ విజయం, నువ్వు గెలుచుకున్న నీ అంతరాత్మతోటి ఐక్యత అనే విజయము అది కేవలం నీ కోసమే కాదు. నువ్వు చేసే ఈ విజయం ప్రపంచ పెద్ద ప్రణాళికకి నాంది. కాబట్టి దీన్ని నువ్వు చాలా జాగ్రత్తగా కాపాడి రక్షించి పెరిగేలాగా చూడాలి. నాట్ ఫర్ ఇట్ సెల్ఫ్ ఎలోన్, డోంట్ బీ కంటెంట్ విత్ హ్యావింగ్ వన్ రెల్మ్ దట్ ఈస్ యువర్ సెల్ఫ్. నీ ఆత్మ మీద నీకిప్పుడు సంతృప్తికరమైన ఒక ఐక్యత వచ్చింది కాబట్టి నా పని అయిపోయింది అనేలాగా కాదు. ఇది చాలా చిన్న విజయం, దీన్ని దాటి ఇంకా చాలా సాధించవలసినవి ఉన్నాయి. అడ్వెంచర్ ఆల్ టు మేక్ ద హోల్ వరల్డ్ దైన్. ఈ మొత్తం ప్రపంచము నీదవ్వాలి. కేవలం నీ ఆత్మ, నీ శరీరం నీ కంట్రోల్లోకి వచ్చాయి అని కాదు, ఈ మొత్తం ప్రపంచం నీదవ్వాలి. అన్ని ఆత్మలు కూడా అందులో ఏముంది అనేలాంటి జ్ఞానం నీకు కలగాలి. టర్న్ దై ఫోర్స్ టు బ్రేక్ ఇన్ టు గ్రేటర్ కింగ్డమ్స్. ఇప్పుడు నీ దగ్గరున్న శక్తిని నువ్వు జాగ్రత్తగా ఇంకా ఇంకా నీ జ్ఞానం అభివృద్ధి అయ్యి నీ ఆత్మతత్వం అనేది విస్తృతం అయ్యి మొత్తం ప్రపంచాన్ని కప్పేలాగా చేసుకోవడానికి నువ్వు ప్రయత్నించాలి. కాబట్టి నీ శత్రువులకి ఇప్పుడే నీ దగ్గర ఏమేమి ఆయుధాలు ఉన్నాయి, ఏమి ఆనందం ఉంది అనేది మొత్తం వివరించి బయటికి చెప్పకు. ఫియర్ నాట్ టు బి నథింగ్ దట్ దౌ మేయస్ బీ ఆల్. రెండో పాయింట్ ఏం చెప్తున్నారు, ఇప్పుడు ఆ శక్తులు నిన్ను నిర్వాణం అయిపో, నీకు నువ్వు నిజమేమిటో తెలుస్తుంది అంటున్నారు. నువ్వు భయపడక్కర్లేదు. ఆ లేనితనంలో శూన్యంలో ఏముంది అనేది కూడా నువ్వు తెలుసుకుని నువ్వు పూర్తి శూన్యం కింద అయిపోయి అందులో నుంచి భగవతత్వం తెలుసుకోగలవు అనేది కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించు. ఫియర్ నాట్ టు బి నథింగ్ దట్ దౌ మేయస్ట్ బీ ఆల్. ఆ శూన్యంలో నుంచే పూర్ణత్వానికి నువ్వు వస్తావు. కాబట్టి శూన్యం అయిపోతోంది అనే బెంగ నువ్వు పడకు. అసెంట్ టు ది ఎంప్టీనెస్ ఆఫ్ ద సుప్రీం దట్ ఆల్ ఇన్ దీ మే రీచ్ ఇట్స్ అబ్సల్యూట్. ఈ శూన్యము, నేనే మరణాన్ని, నేనే సృష్టికర్తని అనుకుంటున్న ఈ అతి భయంకరమైన చీకటితనం కూడా ఆయనలో భాగమే. కాబట్టి నువ్వు ఈ చీకటిలో లీనమైపోవడానికి కూడా అంగీకరించు, ప్రతిఘటించకు, ఏ విధంగానూ ఎదురు చెప్పకుండా ఒకటైపో. అయిపోయినప్పుడు ఆల్ ఇన్ దీ మే రీచ్ ఇట్స్ అబ్సల్యూట్. నీలో ఉన్నది మొత్తం కూడా ఈ విధమైన శూన్యత్వంలో పరిపూర్ణత్వానికి వెళ్ళి ఆ తర్వాత దశకి నువ్వు మళ్ళీ వస్తావు. కాబట్టి ఎదురు చెప్పకు. ఈ శత్రువు యొక్క బలానికి ఇప్పుడు నువ్వు ఎదురు చెప్పకుండా ఆ శత్రువు చెప్పినట్టుగా వెళ్ళటంలో కూడా నీకు మంచే ఉంది అని ఈ దివ్యవాణి సావిత్రికి ధైర్యం ఇస్తోంది. సో మౌనంగా ఒదిగి ఎదుగు అని సందేశం ఇస్తోందన్నమాట. దీనికి సావిత్రీదేవి మరి ఆ సందేశం విని తల ఒగ్గి ఆ దివ్య సందేశం ప్రకారంగా తనని తాను ఏ విధంగా పూర్తిగా ఏమీ లేదు అనే ఆ శూన్యత్వంలోకి ఎలాగ క్రమంగా వెళ్ళి ఒకటైంది ఆ శూన్యత్వంతో అనేది మనం కంటిన్యూయేషను
నెక్స్ట్ సెషన్లో చూసుకుందాం. నమస్కారం.